విధంగా కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం నడుస్తుంది అనేది, కవిత పక్కకు జరగబోతుంది అనేది ఇది లోక యథార్థము. ఆల్రెడీ అయిపోయింది. ఇక ఇది పాకానికొచ్చి పాకానికొచ్చి ఇక మరి దివిక్కు అనే కాడికి వచ్చింది కథ అనేది ఇక మరి జనాలందరికీ ఎరుకున్న ముచ్చట. ఆ హరీష్ను ఫిక్స్ చేస్తారా? ఫిక్స్ చేస్తారా? ఏందది? ఈటెల హరీషు విచారణ తేదీల్లో మార్పులు. ఆర్థిక శాఖకు ప్రాజెక్టుకు ఏం సంబంధం అన్న ఈటెల. జూన్ 6న ఈటెల, 9న హరీష్ విచారణ. కీలక నేతలకు అందిన నోటీసులు. ఇక చూద్దాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇప్పుడు జూన్ 5 తారీఖు నాడు పెద్ద మనిషి పిసి ఘోష్ కమిషన్ విచారణకు, 6 తారీఖు నాడు హరీష్ రావు రావాలి, 9 తారీఖు నాడు ఈటెల రాజేందర్ రావాలని నోటీసులు పంపిర్రు. కమిషన్ నోటీసులు వారికి చేరాయి. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేసిండు. కమిషన్ ముందు హాజరు కావాల్సిన ఈటెల, హరీష్ రావులు తేదీలలో మార్పు చేశారు. ఓహో, నిన్న మొన్ననేమో హరీష్ రావు 6 తారీఖు అన్నారు, ఈటెల రాజేందర్ 9 తారీఖు అన్నారు. మరి ఈ మార్పు కథ ఏంది? ముందు నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్ రావాలని, జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరవ్వాలని కమిషన్ పేర్కొంది. అబ్బరా కొండ తిరకాసు కథ మళ్ళీందే. ఇప్పుడు హరీష్ రావు 6 తారీఖు రావాలని కథ కమ్మించింది. మళ్ళీ ఎందుకు? మరి ఈయన స్థానంలో ఆయన స్థానంలో ఈయన. 6 తారీఖు ఈటెల రాజేందర్, 9 తారీఖు హరీష్ రావు. అయితే కథ ఏదో లోపటంగా ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు తెలంగాణ జనాలకు లోపల ఏదో అవుతుంది, మొత్తం మీద ఏదో మాయ జరుగుతుంది అనేది ఇప్పుడు మన కళ్ళకు గట్టినగా కనపడుతుంది. ఇక చూద్దాం. కేసీఆర్ జూన్ 5వ తేదీన విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్, హరీష్ రావులు హాజరవుతారా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి హరీష్ రావు వెళ్ళిండు. కేసీఆర్ తో తాజా పరిస్థితులపై ఆయన చర్చించినట్టు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం కమిషన్ విచారణకు సంబంధించిన న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలిసింది. మామూలు ఏం అడుగుతారు, మేము ఏం చెప్పాలి, ఎట్ట సంగతి మామా, మరి మనం ఎట్ట చేద్దాము? కాళేశ్వరంలో ఈ 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని మన మీద రాజ్యం వెలుపున మరి ఈ ముచ్చట మీద ప్రచారము మూత మోగిస్తుర్రు. 1,00,000 కోట్లు దోసుకుర్రు, 1,00,000 కోట్లు దోసుకుర్రు. కాళేశ్వరం కాదు అది కూలేశ్వరము, కాళేశ్వరం కాదు అది మూన్నాళ్ళ ముచ్చట అయిపోయింది, అది మేడిగడ్డ కాదు బొందలగడ్డ, అది అర్రలు పడ్డది, తొర్రలు పడ్డది, పర్రెలు పడ్డది అని ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు స్వయాన అసెంబ్లీలోనే పెద్ద సినిమా చూపించారు. ఇప్పుడు ఇది జనాగా పేరుకపోయింది. మరి ఎట్ట చేద్దాం మావా అని ఇక హరీష్ రావు కూడా ఇక మరి ఆడికి పోయినట్టుగా కనపడుతుంది. ఏడికి? ఎర్రవల్లి పోయి దీని మీద మనం ఎట్లా స్పందిద్దాము, ఎట్లా మాట్లాడదాము, ఏమేం క్వశ్చన్ ఇక మామ అల్లుడు బదులుకొని మాట్లాడుకోరు. మళ్ళీ ఇప్పుడు న్యాయ నిపుణులతో కేసీఆర్ ఎట్లా, మేమేం చెప్పాలి, వాళ్ళు ఏమడుగుతారు, ఏంది ఏం కథ అనేది మళ్ళా న్యాయ నిపుణులతోటి పెద్ద మనిషి కేసీరావయ్య తమాషగా చర్చ పెట్టింది అనుకోరాదుడి. అయితే వారి సూచనల మేరకు విచారణకు హాజరుపై
తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. హరీష్ రావు డిసైడ్ అయినట్టు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న తెలిసింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆర్థిక లావాదేవీల కథ ఏ రకంగా నడిచింది? అప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీరావు మరి రాసుకొని పూసుకొని తిరిగిన వ్యవహారమే. ఈ కల్వకుంట్ల కుటుంబంలో మరి హరీష్ రావు మన ఈటెల రాజేందర్ కూడా పడిపోతుండా? ఈటెల రాజేందర్ కూడా ఇంట్లో ఈ కాళేశ్వరం కథలో ఏమైనా ముడుపులు ముట్టినాయా? అసలు ఏంది ఏం కథ? మరి అప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కదా, కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ కాళేశ్వరం కథ కమ్మింది కదా. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఏం చెప్తాడు, మరి ఆరా జరుగుతుంది. చూద్దాం రేపు రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ. మరి దీని మీద నాకు ఏం పట్టలేదు, అంతా కేసీరావే అని మరి ఈటెల రాజేందర్ దులపరిస్తాడా? దీని మీద నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుదే మొత్తం మరి ఆయననే ఫిక్స్ చేస్తారా అనేది జరంతా అనుమానం కొడుతుంది. చూద్దాం రేపు రేపు ఈ ముచ్చట మీద ఏం తేలుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇంకేముంది ఐవన వార్త? ఫైనల్ లిస్టు రెడీ. మహాపత్రికలో ఇంకో ఐవన వార్త ఏందయ్యా